నమస్కారం. కార్తీక మాసంలో వచ్చే మంగళవారం సందర్భంగా రుణ బాధలని తొలగింపజేసుకోవటానికి, భూలాభాన్ని త్వరగా సిద్ధింపజేసుకోవటానికి, అలాగే కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరటానికి గృహంలో కందుల దీపాన్ని వెలిగించుకోవాలి. కార్తీక మాసం అంటేనే దీపాలకు ప్రాతినిధ్యం ఉన్నటువంటి మాసం. అందులోనూ కార్తీక మాసంలో వచ్చే మంగళవారం కందుల దీపాన్ని ఇంట్లో వెలిగించుకుంటే పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి తొందరగా కొనుక్కోవటానికి కూడా కందుల దీపం విశేషంగా సహకరిస్తుంది. సోదరులతో ఉన్న గొడవల నుంచి బయటపడటానికి, బ్యాంకు లోన్లు తొందరగా రావడానికి కూడా ఈ కందుల దీపం విశేషంగా సహకరిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతంగా రాణించడానికి కూడా కందుల దీపం విశేషంగా సహకరిస్తుంది. కార్తీక మంగళవారం సందర్భంగా కందుల దీపాన్ని ఎలా వెలిగించాలంటే, మీ గృహంలో పూజా మందిరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం దగ్గర ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో షట్కోణం ముగ్గు వేయాలి. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన ముగ్గు షట్కోణం ముగ్గు. షట్కోణం ముగ్గు అంటే ఏంటంటే ఒక ఊర్ధ్వ త్రికోణము, ఒక అధో త్రికోణము, ఈ రెండు కలిస్తే దాన్ని షట్కోణం అంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడూ కూడా షట్కోణంలో ఉంటాడని మనకి స్కాంద పురాణంలో చెప్పారు. అన్ని పౌరాణిక గ్రంథాలు కూడా సుబ్రహ్మణ్య స్వామి శక్తి మొత్తం కూడా షట్కోణంలో ఉంటుందని వర్ణించారు. షట్కోణంలో ఊర్ధ్వ త్రికోణము, అధో త్రికోణము ఈ రెండు కూడా శివపార్వతుల శక్తి, లక్ష్మీనారాయణల శక్తికి సంకేతం. అందుకే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం వెంటనే కలగాలంటే ఎప్పుడైనా సరే మనం సుబ్రహ్మణ్యుడి దగ్గర దీపం వెలిగించేటప్పుడు షట్కోణం ముగ్గు వేసి దీపం పెట్టాలి. అందుకే పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఒక ఊర్ధ్వ త్రికోణము, ఒక అధో త్రికోణంతో షట్కోణం ముగ్గు వేయాలి. ఆ షట్కోణం ముగ్గు మీద ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఏర్పాటు చేయాలి. ఆ రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెంలో 3 చోట్ల గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత కొన్ని కందులు ఆ పళ్ళెంలో పోయాలి. కందులు లభించని వాళ్ళు కందిపప్పు అయినా సరే పళ్ళెంలో పోయవచ్చు. కందులు లేదా కందిపప్పు ఆ పళ్ళెల్లో పోసి వాటి మీద ఒక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 2 లేదా 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్నే కందుల దీపం అంటారు. షట్కోణం ముగ్గు వేసి దాని మీద పళ్ళెం ఉంచి దానిలో కందులు లేదా కందిపప్పు పోసి ప్రమిద ఉంచి దీపం వెలిగిస్తే దాన్ని కందుల దీపం అంటారు. ఇలా కందుల దీపాన్ని వెలిగించినప్పుడు ఆ కందుల దీపం దగ్గర భవాయ నమః ఈ మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి కర్పూర హారతి ఇచ్చి కందిపప్పుతో చేసిన పదార్థాలే నైవేద్యంగా సమర్పించండి. ఆ కందుల దీపం కొండెక్కిన తర్వాత కందుల దీపానికి ఉపయోగించినటువంటి కందులు కానీ కందిపప్పు కానీ మీరు ఆహారంగా స్వీకరించవచ్చు లేదా నానబెట్టి ఆవుకైనా తినిపించవచ్చు. కార్తీక మాసంలో వచ్చే మంగళవారం సందర్భంగా ఈ కందుల దీపం వెలిగించడం ద్వారా తీవ్రమైన రుణబాధల నుంచి బయటపడండి. సొంతింటి కళను సాకారం చేసుకోండి. కందుల దీపం వెలిగించినప్పుడు అందరూ చదువుకోవాల్సిన మంత్రం ఓం శరవణ భవాయ నమః మంత్రజపం చేయండి. సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. స్వస్తి.